హాయ్ తాతయ్య. హాయిలు బాయిలు తప్ప గుడ్ న్యూస్ ఏవి చెప్పవా మనవడా? గుడ్ న్యూసా? చెప్పాలా? ఈరోజు నేను ట్రీట్మెంట్కి ఒప్పుకున్న వంశీ కృష్ణవేణిల మ్యారేజ్ రిసెప్షన్ తాతయ్య. ఇది గుడ్ న్యూసా? పోనీ నీ భాషలో చెప్పాలంటే శుభవార్త. నేను అడిగే గుడ్ న్యూస్ మాంగళ్యానికి మరో ముడి గురించి. ఆ ముడి బ్రహ్మముడి తాతయ్య, అంత ఈజీ కాదు. కోటి ముడులున్నా మీరు సైక్రాట్రిస్టులు, మీకు సాధ్యం కాని ఏముంది? వెయిట్ అండ్ సీ తాతయ్య. సరే, వంశీ మ్యారేజ్ రిసెప్షన్ అంటున్నావు. ఆ అబ్బాయికి హెల్త్ సరిగా లేనప్పుడు మ్యారేజ్ ఎప్పుడు చేశారు? అసలు ఎందుకు చేశారు మనోజ్? నేను ట్రీట్మెంట్కి ఒప్పుకోకముందే వంశీ మ్యారేజ్ అయిపోయింది తాతయ్య. ఓ అలాగా? నేను ఇంకా వంశీతో ఇంటరాక్ట్ అవ్వలేదు. వంశీ మిస్సెస్తో కూడా పర్సనల్గా మాట్లాడలేదు. సరే, నీ ప్రొఫెషనల్ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ నాకు ఇష్టం ఉండదు. అసలు ఫోన్ ఎందుకు చేశానంటే, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. నాకు సడన్గా నైట్ ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది మనవడా. ఏంటది? ఆ అమ్మాయి నీకు కలలో కనిపించింది, పసుపు కుంకుమలతో పెళ్లి కూతురులా ముస్తాబై ఏడుస్తూ కాపాడమంటూ కనిపించింది కదా. అవును. ఇప్పుడు అమ్మాయి కనుక నిన్ను చూస్తే తనకు కూడా నీలాగే ఏవో కలల మాదిరిగా జ్ఞాపకాలు కనిపిస్తాయి కదా. నిజమే తాతయ్య. తను నన్ను చూసినప్పుడు డెఫినెట్గా తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోవచ్చు. ఎస్, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే మనవడా. ఆ అమ్మాయి నన్ను చూసిన ప్రతి క్షణం తన కళ్ళల్లో మెదిలే ప్రతి ఫీలింగ్ని ఎక్స్రే తీస్తాను. తను నన్ను చూసినప్పుడు నా గురించి తన మైండ్లో రికార్డ్ అయ్యే ప్రతి కదలికను అబ్జర్వ్ చేస్తాను తాతయ్య. తను నన్ను చూసే ఒక్క క్షణం చాలు తాతయ్య, తనకి నాకు మధ్య ఉన్న బంధం ఏంటో నాకు తెలిసిపోతుంది. మరి అమ్మాయి నేను చూసినప్పుడు నువ్వు చెప్పే ఫీలింగ్స్ లేకపోతే? ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే ఆ రోజే ఆ అమ్మాయిని మర్చిపోయి యుఎస్ రిటర్న్ వచ్చేస్తాను తాతయ్య. మనోజ్, ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు? తాతయ్య, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నానో తర్వాత చెప్తాను. సరే, ఆ అమ్మాయి నీకు త్వరగా కనిపించాలని కోరుకుంటున్నాను మనవడా. యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించింది తాతయ్య. ఎప్పుడు? ఎక్కడా? తను షాపింగ్కి వచ్చింది. నేను అదే టైంకి వంశీకి గిఫ్ట్ కోసమని వెళ్ళాను. జస్ట్ మిస్ అయిపోయింది. ఓ గాడ్, ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూస్తుంది? నువ్వెప్పుడు తనను కనుక్కుంటావు? రోజు రోజుకి హీట్ పెంచుతున్నావు మనవడా. తాతయ్య, నాకు మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళే టైం అయింది. బాయ్. అలాగే, రిసెప్షన్ నుంచి వచ్చాక ఫోన్ చెయ్యి. అలాగే తాతయ్య, బాయ్. బాయ్. మాంగళ్యానికి మరో ముడి కాదు, ఇదేదో చిక్కుముడిలా అనిపిస్తుంది. సో ఆ రోజు మా అరవింద్ బర్త్డే పార్టీకి వచ్చి మీరు ఏవో కామెంట్స్ చేశారు, గుర్తుందా? గుర్తుంది. నా కొడుక్కి పెళ్లి చేస్తాను. చందమామ లాంటి అందాల బొమ్మని తీసుకొచ్చి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను. రత్నప్రభ గారు, మీరు చాలా గ్రేట్. అనుకున్నట్టుగానే మీ వారసుడు వంశీకి అందాల చందమామను తెచ్చి పెళ్లి చేశారు. హ్యాట్స్ ఆఫ్ రత్నప్రభ గారు. తను మా ఇంటి కోడలు కాదు, దీపం.
మ్యారేజ్ రిసెప్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రత్న, ఎక్స్క్యూజ్ మీ. అవును, కోడల్ని చందమామ అంటుంది. మరి చందమామలో మచ్చ ఉంటుంది కదా. చూద్దాం, రిసెప్షన్ అయ్యేలోపు మచ్చ ఏమైనా కనిపిస్తుందేమో. నగుమోము గనలేని నారీ పిలిసి నన్ను బ్రోవరా. శ్రీ రఘువరని నగుమోము గనలేని నారీ. కలలోకి వచ్చిన అమ్మాయిని ప్రేమించాలి. ఇప్పుడు అమ్మాయి కనుక నిన్ను చూస్తే తనకు కూడా నీలాగే ఏవో కలల మాదిరిగా జ్ఞాపకాలు కనిపిస్తాయి కదా. మీరన్నది నిజమే తాతయ్య. మా ఇద్దరి మధ్య నిజంగా ఏదో బంధం ఉంటే నన్ను చూడగానే తనలో కూడా వైబ్రేషన్ మొదలయ్యే అవకాశం ఉంది. బట్ తను కనిపించాలిగా తాతయ్య. రిసెప్షన్ ఫంక్షన్ అయ్యాక రేపటి నుంచి తన కోసం ఇంకా ఫాస్ట్గా సర్చ్ మొదలు పెడతాను. డ్రైవర్ బాబు, పాట పాడిన మహానుభావుడు ఎవరో కానీ చెయ్యెత్తి నమస్కారం పెడతాను. కానీ నాకు ఈ పాట ఏంటో అస్సలు అర్థం కాలేదురా. కాస్త మంచి ఊపున సాంగ్ పెట్టచ్చు కదా. చలియా చలియా జైసారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే, నడిరే ఈ పొగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా, ఎడబాటే బాటై రానా నీ దాకా, కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా, నిన్ను తాకే దాకా ఆగదు నాకే జైసారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే, నడిరే ఈ పొగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా, ఎడబాటే ఏంటి ఇంకా మామీ వాళ్ళు రాలేదు? అక్క ప్రామిస్ చేసింది ఎలాగైనా మామయ్యని తీసుకుని వస్తానంది. ఒకవేళ చివరి నిమిషంలో ఫంక్షన్కి మామయ్య వద్దన్నాడా? రిసెప్షన్ కి రాకపోతే మన కలలికి ఎప్పటికీ నెరవేరవేమో. అమ్మ దుర్గమ్మ తల్లి, ఆ మామి వాళ్ళు ఎలాగైనా ఫంక్షన్ కి రావాలి తల్లి. లక్ష్మీనారాయణ ఫ్యామిలీ ఇంకా రాలేదేంటి? వస్తారు, ఖచ్చితంగా వస్తారు.
అక్కకి అరవింద్కి పెళ్ళని మేడం అనౌన్స్ చేస్తుంది. ఒకే ఇంట్లో తోడి కోడళ్ళం కావాలన్న మా కల నెరవేరుతుంది. అరవింద్ ఇంకా రాలేదు. వాడి మూడ్ ఎలా ఉంటుందో ఏమో. అలివేణి పల్లెటూరమ్మాయి వద్దు అంటాడేమో. కృష్ణవేణికిచ్చిన మాటను నిలబెట్టుకుంటానో లేదో. దేవుడో మామయ్య ఎలాగైనా ఫంక్షన్కి రావాలి. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు, అటువైపు చూడమ్మా ఎవరొచ్చారో. మామయ్య గారు, వెళ్ళమ్మా, స్వయంగా నువ్వే ఎదురెళ్ళి తీసుకురా. వంశీ గారు, ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. అలాగే కృష్ణవేణి.
ఎలా ఉన్నావమ్మా? మీ ఆయన తొందరగా రికవరీ అయ్యి ఇలా మ్యారేజ్ రిసెప్షన్ లో మీ ఇద్దరిని చూడడం చాలా సంతోషంగా ఉందమ్మా. మామయ్య నేను బాగున్నాను మామయ్య. ఆయన కూడా బాగున్నారు మామయ్య. మీరు వస్తారు రారునని భయపడ్డాను మామయ్య. నా అల్లుడు ఒత్తి వెరిబాగులోడు. మేనగోడలు చూడగానే మెత్తబడిపోయాడు. ఈ కృష్ణవేణి కన్నీళ్ళలో ఏముందో ఏమో. ఎవరైనా ఇట్టాగే కరిగిపోవలసిందే. మహానటి సావిత్రి. ఏమ్మా కృష్ణవేణి, నీ పెళ్లి రిసెప్షన్కి మీ మేనమామ ఒక్కడే కాదు, మేం కూడా వచ్చాం. మమ్మల్ని పట్టించుకోవా ఏంది? మా అమ్మ బంగారం. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల కృష్ణవేణి ముచ్చటైపోయే స్వర్గమాయే పెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. డార్లింగ్, నువ్వు ఈ డ్రెస్ లో అదర్స్. నీకోసమే ఇలా తయారయ్యాను. థ్యాంక్స్ అక్క. చిన్న మామయ్య, చిన్నత్తయ్య, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా. మీరాగండయ్యా. కృష్ణవేణి, ఏందిది? ఫంక్షన్లోకి తీసుకెళ్ళవా? ఈడే మాట్లాడి ఇటు నుంచి ఇటే పంపించేస్తావా ఏంది? అయ్యో రండి రండి అత్తయ్య. రిసెప్షన్కి పిలవడానికి ఇంటికి వెళితే మొహం మార్చుకొని రానన్నాడు. ఇప్పుడేమో మేనకోడలతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. కృష్ణవేణి పెళ్లి అగ్రిమెంట్ మొత్తం చెప్పి అలివేణి అరవిందుల పెళ్లి గురించి చెప్పేసిందా?